మేమైతే సరదాగా అలా బయటకొచ్చామనమాట. ఈ ప్లేస్ ఏంటంటే సౌండ్ అని ప్లేస్ పేరు. ఇక్కడేంటంటే మనకి చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది ఈ ఏరియా మొత్తం. వాకింగ్ స్పాట్ కూడా. ప్లస్ ఇక్కడ ఈవెంట్స్ కూడా జరుగుతా ఉంటాయనమాట ఈవినింగ్ పూట. చాలా అంటే చాలా బావుంటుంది ప్లేసెస్. మనకి ఇంట్లో కూర్చొని బోర్ కొడతది. మనకి అక్కడ ఇండియాలో అంటే చుట్టుపక్కల జనాలతోటి ఇక్కడ మాట్లాడడానికి కూడా ఉండదు. మనం ఎవరితో మాట్లాడాలన్నా ప్రాబ్లమే. సో, అందుకోసమనే మనం ఇలా ఈవినింగ్ పూట అలా బయటికెళ్ళి సరదాగా అలా వాకింగ్ స్పాట్‌కి కానీ, లేకపోతే జనాలు ఏవన్నా ఈవెంట్లు జరిగే దగ్గరకి కానీ అలా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి ప్లేసెస్‌కొచ్చి కొంచెం టైం పాస్ చేస్తామనమాట. సో, మేమైతే మా పప్పీస్‌కి కూడా ఇక్కడ మంచి ఆడుకునే పార్క్ అయితే ఉంది. సో, వాటిని కూడా తీసుకొనొచ్చేసాము. వచ్చి మేము చక్కగా వాటితోటి ఆడిపిచ్చేసి, మేము వాకింగ్ చేసుకొని, కాస్త పీస్‌ఫుల్‌గా అదంతా తిరిగి చూసి, ఇక్కడ చూసారా గులాబీ చెట్లు ఎంత బాగున్నాయో. గులాబీలు అలా ఊగుతా ఉన్నాయి అనంటే, అవి మాట్లాడుకుంటున్నాయంట, నవ్వుకుంటున్నాయి అని అర్థమంట. ఎందుకంటే పక్కన చెట్లు ఊగట్లేదు. ఓన్లీ ఆ ప్లేస్ వరకే ఊగుతున్నాయి. మళ్ళీ గాలి కూడా రావట్లేదనమాట. సో, నాకు అది చెప్పిందైతే చెట్లు అలా నవ్వుకుంటే అలా ఊగుతాయి అని. సో, మొత్తానికైతే ఈవినింగు టైం పాస్ అయితే ఇలా అయిపోయింది. ఇక్కడ యోగాలు కూడా చేసుకుంటారు ఇంగ్లీష్ వాళ్ళు ఈవినింగ్ పూట. సో, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇక్కడ కుక్కలు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే రకరకాల కుక్కలు వస్తాయి ఇక్కడికి. వాటికి కూడా టైం పాస్ అయిపోతుందనమాట. మొత్తానికి ఈవినింగ్ టైం పాస్ అనేది మాకు ఇలా అయితే అయిందనమాట. గులాబీ పూలు మర్చిపోకండి. చూడండి వైట్ రోజ్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. నాకైతే పిచ్చగా నచ్చేసినాయి. పువ్వు కొయ్యడానికి లేదు. ఓన్లీ చూడడానికి మాత్రమే అనమాట. గుత్తులు గుత్తులు వైట్ గులాబీలు, పింక్ క్రోటన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు నాకైతే ఆ చెట్ల దగ్గర నుంచి రాబుద్దే కాలేదనమాట. కాస్త టైం పాస్ అయినా సరే చాలా బాగా